దినమునకై ఏర్పాటు చేయబడిన పఠన భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నవి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుని. వాక్యం దేవుడు దించునుగా. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నుండి కొద్ది నిమిషాలు ప్రత్యేకమైన అంశం గురించి ధ్యానము చేద్దాం. యోహాను సువార్తలో 15వ అధ్యాయములో 14-15 వచనములలో రాయబడినటువంటి ఆ యొక్క మాటలలోని అంతర్లీనముగా ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశము స్నేహితులు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉందురు అంటాడు. అంటే మీరు నాకు ఫ్రెండ్స్గా ఉంటారు. ఇప్పటి వరకు మీరు శిష్యులుగా కాదు. యేసు తన శిష్యులను ఏమని పిలుస్తున్నాడంటే స్నేహితులు అని అంటూ ఉన్నాడు. దాసులుగా కాకుండా మిమ్ములను స్నేహితులుగా పిలుస్తాను అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తముగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డేని స్నేహితుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బాంధవ్యాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రధానంగా మన యొక్క భారతదేశంలోను బంగ్లాదేశంలోను ఇలాంటి దేశాలలో ఈరోజు ఫ్రెండ్షిప్ని గుర్తుగా చేసుకుంటూ వారి యొక్క స్నేహితులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుతూ వారికి స్వీట్లు పంచిపెట్టుకుంటూ గ్రీటింగ్స్ చెప్పుకుంటూ ఉంటూ ఉన్నారు. వారి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని తెలియపరచుట కొరకు. అంటే స్నేహము అంటే ఈరోజు ప్రత్యేకముగా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు గనక పరస్పర విశ్వాసము సాన్నిహిత్యముతో కూడిన అధికారిక సాన్నిహిత సంబంధమే స్నేహం. స్నేహం అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటమే కాదు, కానీ ఆ యొక్క స్నేహితుల మధ్య ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, సాన్నిహిత్యం ఉండాలి, పరస్పర అవగాహన కూడా ఉండాలి. దానితో కూడినటువంటి ఆ యొక్క సన్నిహిత సంబంధమే స్నేహము అంటారు. అంటే ఈ స్నేహము అనేది 1930లో ఆగస్టు 2వ తారీఖు నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. అమెరికాలో ఈ యొక్క స్నేహితుల దినోత్సవం ప్రారంభమైంది. అయితే ఈ స్నేహితుల దినోత్సవానికి ప్రాచుర్యము తీసుకొచ్చినటువంటి వ్యక్తి జాయిస్ హాల్ అనే వ్యక్తి ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని చాలా ప్రాముఖ్యతగా జరుపుకోవటానికి ఆయన సన్నాహాలు చేసి ఆయన ప్రారంభించినటువంటి ఈ యొక్క స్నేహితుల దినోత్సవం 1935వ సంవత్సరం నుంచి విరివిగా జరపబడుతూ ఉన్నది. ఐక్యరాజ్య సమితిలో కూడా 2011వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే జరపాలి అని చెప్పి తీర్మానం చేశారు. అట్టి రీతిగా ఆగస్టు నెల మొదటి ఆదివారం రోజున ఈ ఫ్రెండ్షిప్ డే జరుగుతుంది. అయితే మరి ఈ ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలి. ఫ్రెండ్షిప్ అంటే ఏమిటి, ఎలాంటి ఫ్రెండ్ నీకు ఉండాలి, నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావో నీకు ప్రాథమికమైన అవగాహన కలిగి ఉండాలి. నీవు ఎవరు పడితే వారితో స్నేహం చేస్తున్నప్పుడు నీ పరిస్థితి ఎలాగుంటుందో కూడా తెలుసుకోవాలి. ప్రత్యేకముగా ఈ స్నేహితుల దినోత్సవం రోజున యవనస్తులందరూ ఆలోచన చేయాలి, మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు,
ఎవరితో స్నేహం చేస్తున్నారు? మీ స్నేహం ఎలాగున్నది? మనం ఈ లోకంలో పరిశీలించినప్పుడు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారట. ఈ 4 ఫ్రెండ్స్ వారి యొక్క ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తున్న క్రమంలో అందులో ఒక ఫ్రెండు వారి యొక్క తల్లిదండ్రుల పరిస్థితులను బట్టి నేను ఏనాడు కూడా మద్యము సేవించకూడదు అని ఒక నిర్ణయం చేసుకున్నాడట. ఈ మిగతా ఫ్రెండ్స్ మద్యము తాగటానికి అలవాటు పడిపోయినటువంటి వారు, ఒరే వీడు మద్యము తాగటం లేదు గనుక వీడిని ఏదో విధంగా తాగించాలి అని ఆలోచన చేసి కూల్ డ్రింక్స్లో మద్యము కలిపి, ఒరే మేము ఎలాగూ మందు తాగుతున్నాం, నువ్వు కూల్ డ్రింక్ అన్నా తాగు అని కూల్ డ్రింక్లో మందు కలిపి ఇచ్చారట. సో ఇప్పుడు మద్యము తాగకూడదని ఒక నిర్ణయం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరితో స్నేహం చేశాడు? స్నేహము చేయటం వలన ఏమి జరిగినది అని ఆలోచించాలి. ప్రియులరా, లేఖన భాగంలో మనము ఈ విషయాల పట్ల క్షుణ్ణముగా పరిశీలన చేయాలి. ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఎవరు? ఫ్రెండ్, ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే గనక ఫ్రెండ్ అంటే ఎవరు అది మనము తెలుసుకోవాలి. అందరితో ఫ్రెండ్షిప్గా ఉండగలమా? అందరినీ ఫ్రెండ్గా భావించగలమా? స్నేహితుడిగా అంగీకరించగలమా? ఆలోచన చేయాలి. ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలంటే, ఫ్రెండ్లో FRIENDలో ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్ ఆన్ యూ, అంటే నీ మీద ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారిని నీవు ఫ్రెండ్గా స్వీకరించాలి. ఫ్రెండ్లో 2వ అక్షరము ఆర్, రెస్పెక్ట్ యూ. ఎవరైతే నిన్ను గౌరవిస్తారో వారితో నీవు ఫ్రెండ్షిప్ చేయాలి. నిన్ను గౌరవించకుండా నీ ఎదురుగా మంచిగా మాట్లాడి నీ వెనక నీ గురించి చెడుగా చెప్పేవారిని, చెడుగా మరి ప్రచారం చేసేవారిని నీవు ఫ్రెండ్గా స్వీకరించకూడదు. 2వది ఫ్రెండ్లో 6 అక్షరం రెస్పెక్ట్ యూ, నిన్ను గౌరవించేవారిగా ఉండాలి. ఇంటమసీ దెమ్సెల్వ్స్ 3వ అక్షరం ఐ, ఇంటమసీ దెమ్సెల్వ్స్ అంటే నీకు నీ ఫ్రెండ్కి మధ్య అవినాభావ సంబంధం ఉండాలి. నువ్వు ఒకటంటే నీ ఫ్రెండ్ ఒకటంటే మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. కనుక మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్లో 3వ అక్షరం ఇంటమసీ ఉండాలి. 4వ అక్షరం ఈ, ఎంకరేజింగ్ యూ. ఎవరైతే నిన్ను ప్రోత్సహిస్తారో, ఎవరైతే నీ వెన్ను తట్టు నడుపుతారో వారితో నీవు స్నేహం చేయాలి. ఇది 4వ అక్షరము ఈ, ఫ్రెండ్లో 4వ అక్షరము. 5వ అక్షరము ఎన్, ఫ్రెండ్లో 5వ అక్షరము ఎన్, నీడ్స్ ఫుల్ఫిల్. ఎవరైతే నీ అవసరతలో, నీ అక్కరలో నీకు తోడుగా ఉంటారో, నీకు అండదండగా ఉంటారో వారితో నీవు స్నేహం చేయాలి. అది ఫ్రెండ్లో ఎన్నుకున్నటువంటి అర్థముగా కనపడుతూ ఉన్నది. ఇది 6వ అక్షరం డి, డూయింగ్ హెల్ప్ యూ. నీకెవరైతే సహాయం చేస్తారో వారితో నీవు స్నేహంగా ఉండాలి, వారిని స్నేహితునిగా నీవు స్వీకరించాలి. ఈ ఫ్రెండ్కున్నటువంటి ఈ 5 అక్షరాలను మనము ఆలోచన చేయాలి. ఫ్రెండ్స్లో చాలా రకాల ఫ్రెండ్స్ ఉంటారండి, గమనించండి ప్రియులారా. ఫ్రెండ్స్లో బెస్ట్ ఫ్రెండు, థిక్కెస్ట్ ఫ్రెండు, ఓల్డెస్ట్ ఫ్రెండు, క్లోజ్ ఫ్రెండు, ఫ్యామిలీ ఫ్రెండు, ఇంకా గుడ్ ఫ్రెండు, డీరెస్ట్ ఫ్రెండు, ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్ గురించి. అయితే పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్న ఫ్రెండ్స్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా. 3 రకాల ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశతో ఉన్నా. మొట్టమొదటిది మనందరికీ తెలిసిన ఆయన యోనాతాను అండ్ దావీదు గారి గురించి. ఈ దావీదు, యోనాతాను అనేవారు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. మొదటి సమూయేలు పుస్తకంలో మనం చూసినప్పుడు 23వ అధ్యాయంలో 15-16 వచనాలు ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. ఈ ఫ్రెండ్స్ అంటే యోనాతాను, దావీదు ఫ్రెండ్గా ఉన్నారు. మరి యోనాతాను ఎవరు అంటే సౌలు రాజు గారి కుమారుడు. ఇప్పుడు సౌలు రాజు ఏం చేస్తున్నాడంటే దావీదును చంపాలని చూస్తున్నాడు. అప్పుడు ఫ్రెండ్ అయినటువంటి యోనాతాను అంటే సౌలు కుమారుడు నా ఫ్రెండ్ని మా నాన్న చంపాలని చూస్తున్నాడు అని బాధ కలిగి ఆ ఫ్రెండ్ని రక్షించడానికి వెళ్ళి, డియర్ ఫ్రెండ్,
డేవిడ్, నిన్ను మా నాన్నగారు చంపాలని చూస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండు, సాధ్యమైనంత వరకు ఆయనకు అందుబాటులో ఉండకు, తప్పించుకు తిరుగు అని ఆ సమాచారాన్ని చేరవేశాడు. రాజు కొడుకొచ్చి దావీదుతో, గొర్రెలు కాచుకునేటువంటి దావీదుతో స్నేహం చేస్తున్నాడు. చూడండి, వీరి స్నేహాన్ని మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లోకంలో చూసినట్లయితే డబ్బున్న వారి పిల్లలు పేదవారితో స్నేహం చేయటం లేదు. బలహీన వర్గాలకు చెందిన వారితో, అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న వారు స్నేహం చేయటం లేదు. ఏమిటంటే ఆ యొక్క వర్ణ వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యోనాతాను రాజకుమారుడు అయినప్పటికీ కూడా గొర్రెల కాపరి అయినటువంటి దావీదుతో స్నేహం చేశాడు. స్నేహము చేయటమే కాదు, ఆ స్నేహితుడిని కాపాడటానికి ఆయన కృషి చేశాడు. ప్రియులారా, ఆలోచించండి. అంటే మీ స్నేహం ఎలాగుండాలంటే, ఆపద వచ్చినప్పుడు ఈ ఆపదలో ఆదుకునేవాడు నీకు నిజమైన స్నేహితుడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, గమనించండి. ఈ యేసు కృపావాక్కు వింటున్న వారందరూ కూడా ఆలోచన చేయండి. ఫ్రెండ్ ఎలాగ ఉండాలంటే, ఆపదలో అవసరతలో ఆదుకునేవాడిగా ఉండాలి. అయ్యో, నా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడు వస్తే మనల్ని ఏమైనా డబ్బులు అడుగుతాడేమో, వాడు ఇబ్బందులు ఉన్నాడు, వాడు పేదరికములో ఉన్నాడు, మనల్ని డబ్బులు అడుగుతాడు, ఒకవేళ మనం ఇస్తే తిరిగి ఇవ్వలేడు కదా, మనం ఎందుకు అని తప్పించుకు తిరిగినవాడు స్నేహితుడు కాదు. కాబట్టి యోనాతానులాగా తనకున్నటువంటి అధికారాన్ని పక్కన పెట్టి పేదవాడితో స్నేహం చేసినటువంటి ఈ స్నేహితుడులాగా నీ స్నేహితుడు ఉన్నాడా? అయ్యో మేము ధనవంతులం, అయ్యో మేము పైనున్నవారు, మేము కోటీశ్వరులు, మీతో ఎందుకు స్నేహం చేయాలి అని అనుకుంటున్నారేమో. కాబట్టి నీ స్నేహితుడు ఎలాంటి వాడో, నీవెవరితో స్నేహం చేస్తున్నావో పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. రెండవది, యోబు గారి స్నేహితులు. మనందరికీ తెలుసు, యోబు గారికి పరిస్థితులు ఎంత దిగజారిపోయినవో మనందరికీ తెలుసు. సంపద పోయింది, బిడ్డలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, శరీరం అంతా కుళ్ళిపోయింది, చివరికి భార్య కూడా ఆయన అసహించుకున్నది. మరి ఫ్రెండ్స్ ఏం చేశారు చూద్దాం. దేవుని వాక్యంలో ఫ్రెండ్స్ గురించి ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు మైక్లో చదవండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదవండి. ఈ తేమానీయుడైనటువంటి, చదవండి, తీసారా? ఎలీఫజు, షూహీనుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫీరు అను యోబు స్నేహితులు, యోబుకున్న ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకు అతనిని ఓదార్చుటకు కావాలని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చారు. వారు వచ్చి దూరముగా నిలబడి చూచినప్పుడు అతన్ని పోల్చలేక, ఎవరిని? యోబుని పోల్చలేకపోయారు. ఏమైపోయాడు? అదేంటి అలాగుండే యోబు ఇలాగైపోయాడేంటి? అయ్యో, నా స్నేహితుడు ఇలాగ అయిపోయాడేంటి? ఒళ్ళంతా అలాగా అయిపోయింది ఏంటి? శరీరం కుళ్ళిపోయింది ఏంటి? అనుదరుకున్నాడే. రూపురేఖలు మారిపోయినవని వారు కూడా యోబుతో దుఃఖించారు. ఎన్ని రోజులు తెలుసా? 7 రోజుల పాటు స్నేహితుని కొరకు దుఃఖించారు. ఆ యోబుతో పాటు కింద కూర్చున్నారు. మరి నీ స్నేహితుడు నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో వచ్చాడా? ఎప్పుడన్నా నిన్ను పరామర్శించాడా? అయ్యో, ఆయన నాకు స్నేహితుడు, అమ్మో ఆయన నాకు స్నేహితుడు అని చెప్పుకోవటానికేనా? స్నేహంలో ఈ యొక్క బాండింగ్ ఉన్నదా? ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రియమైన సంగమా, ఒక్కొక్కసారి మన స్నేహితులు మనకు మంచి చేస్తారు, కొద్ది రోజుల తర్వాత అదే స్నేహితులు మనలను విమర్శిస్తారు. ఇప్పుడు ఈ యోబు స్నేహితులు 7 రోజుల పాటు ఆయనతో కూడా బాధపడ్డారు, ఆయన గురించి చింతించారు. అదే స్నేహితులు ఏమన్నారో తెలుసా? యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఎలీఫజు అంటాడు, నీవు చేసిన పాప కర్మ ఫలితమే నీకు ఈ చోటు వచ్చింది అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? అయ్యో, నా స్నేహితుడు ఇలాగైపోయాడు అని బాధపడ్డాడు.
దుఃఖించాడు. 7 రోజుల పాటు ఆయనతో పాటు ఉన్నాడు. అదే ఎలీఫజు ఏమంటున్నాడు ఇప్పుడు? నీవు చేసిన పాప ఫలితమే నీకు రోగం వచ్చింది అంటున్నాడు. ఎంత మారిపోయిందండి! కొద్ది రోజులకే ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి ఆ బాంధవ్యము కానీ ఆ సాన్నిహిత్యము కానీ మారిపోయింది. కారణం ఏమంటే వారి యొక్క మానసిక స్థితి మారిపోయింది. వెంటనే మన స్నేహితులు కూడా అంతే. చూడండి, అనేక సందర్భాల్లో స్నేహితులు మనకు అనేకమైనటువంటి సహాయాలు చేసేవారుగా ఉంటారు. నాకు కూడా ఒక బాల్య స్నేహితుడు ఉండేవాడు. ఆ బాల్య స్నేహితుడు ఎన్నో బాధలు కష్టాలు పడుతూ ఉన్నాడు. ఆ స్నేహితుడిని పైకి తీసుకురావడానికి ఎన్నో విధమైన ప్రయత్నాలు మా స్నేహితులందరం కలిసి చేశాం. ఆ స్నేహితుడు స్థితిమంతుడైన తర్వాత ఉన్న స్నేహితులు ఎవరితో కూడా మాట్లాడటం మానేశాడు. ఆలోచన చేయండి ప్రియులారా. ఇప్పుడు ఎలీఫజు ఏం చేశాడు? ముందు తన యొక్క మిత్రుడి యొక్క తన యొక్క స్నేహితుడి యొక్క కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేసిన పాపమే నిన్ను తట్టుకుంది, నిన్ను తిట్టింది, నిన్ను పట్టుకుంది, నీ వెనక్కి వస్తుందని నిందిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆలోచన చేయండి. అందులో మరొక మిత్రుడు ఉన్నాడు యోబు గారికి, బిల్దదు. ఈ బిల్దదు అంటాడు కదా 8వ అధ్యాయం 4వ వచనంలో, నీ కొడుకులు ఎందుకు చచ్చిపోయారు అనుకున్నావు? నీ కొడుకులు చేసిన పాపము వలన చచ్చిపోయారని నిందిస్తున్నాడు. ఎవరిని? స్నేహితుడిని. నిజమే, దేవుడు యోబు గారి యొక్క కొడుకులను కుమార్తెలు అందరినీ కూడా తీసేసుకున్నాడు. రైటు, ఓకే. వారి బిడ్డలందరినీ చంపేశాడు. రైట్. ఎందుకు చంపేశాడు? సాతానుతో జరిగినటువంటి ఒప్పందము కారణంగా. యోబు నీతిమంతుడు అంటున్నావు కదా, యోబు మరి నీ మాట వింటాడంటున్నావు కదా, అన్నీ ఇస్తే అందరూ దేవుడు మంచోడు అంటారయ్యా. నీ ఇంట్లో వెండి బంగారాలు, ధనధాన్యాలు, వడ్ర వైజూర్యాలు తొలతూగుతున్నావు అనుకో, ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, దేవుడు చాలా మంచోడు అంటారు. ఒకేసారిగా దేవుడు నిన్ను పడదోచేస్తే ఈయనేమి దేవుడు అని తిడతారు. యోబు కూడా అంతే. ఇవన్నీ తీసేసుకో, నిన్ను కానీ నా దేవుడు నిజమైన దేవుడు అని అంటాడేమో అని సాతానుతో పందెం వేశాడు. సాతాను వచ్చి దేవుడితో పందెం వేస్తే దేవుడు అంటున్నాడు, నా యోబు అలాంటి వాడు కాదు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుణ్ణి తోలనాడేవాడు కాదు. చూద్దామా? అయితే అన్నీ తీసేసుకో. నువ్వు తీసేసుకున్నాడు. వారి పశు పక్షాదులు, జంతువులు, పొలము, పుట్ర, నగదు, నట్ర, బిడ్డలతో సహా తీసేసుకున్నాడు. తీసుకోవటమే కాదు, శరీరం అంతా కూడా కురుపులతో పెట్టాడు. ఇప్పుడైనా నిన్ను దూషిస్తాడు చూడు అంటున్నాడు సాతాను. అయినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించకుండా ద్వేషించకుండా యోబు ఉన్నాడు. కరెక్టే. మరి బిడ్డలు ఎందుకు చచ్చిపోయారు? దేవుడు తీసుకున్నాడు. నీవిచ్చావు, నీవు తీసుకున్నావు అంటాడు. అంటే ఇప్పుడు బిల్దదు ఏమంటున్నాడు? ఫ్రెండు, ఆయన స్నేహితుడే ఉన్నాడు వచ్చి, నీవు పాపము చేయుట వలన నీ పిల్లలు పాపము చేయుట వలన నీ పిల్లలు చచ్చిపోయారు అన్నాడు. ప్రియులరా, ఆలోచన చేయండి. అంటే అంతకుముందు బిల్దదు ఎలాగున్నాడు? యోబు దగ్గరకు వచ్చాడు, అయ్యో నా స్నేహితుడు ఎలాగైపోయాడని బాధపడ్డాడు, కూర్చున్నాడు, ఆయనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఏమైంది ఇన్ని రోజుల్లో స్నేహం అంటే? మనస్సులో మార్పు వచ్చేసింది. మరి జోపరు కూడా అంటున్నాడు. 3వ స్నేహితుడు జోపరు ఏమంటున్నాడు తెలుసా? యోబు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం ఏమంటారు తెలుసా? జోపరు ఏమంటారు తెలుసా యోబుని? జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకోనుము. చూసారా? అంటే దేవుడు నిన్ను శిక్షించింది చాలా తక్కువ, ఇంకా శిక్షించాలి నిన్ను అంటున్నాడు. ఇదేంటి? బిడ్డలు చంపేయటం, ఆస్తి పోవటం, రోగం రావటం, ఇంతకంటే శిక్ష కావాలా? నీకు ఇంతకంటే శిక్ష కావాలి అంటున్నాడు. ఎవరు? స్నేహితుడు. ఎవరిని? స్నేహితుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ ఎలీఫజు కానీ, బిల్దదు కానీ, జోపరు కానీ
యోబు స్నేహితులే కదా. మరి వారు వచ్చి ఆనాడేమన్నారు? అయ్యో నా స్నేహితులు ఇలాగైపోయారు అని బాధపడ్డారు. ఈనాడేమంటున్నారు? నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. అంటే స్నేహము మధ్య సాన్నిహిత్యం పోయింది, స్నేహం మధ్య సంబంధాలు పోయి. మరి స్నేహితులు అనేవారు ఎలా ఉండాలి ఇప్పుడు? మరి ప్రియులారా, ఆలోచన చేయండి. మరొక స్నేహితులను కూడా మనము లేఖన భాగంలో పరిశీలన చేద్దాం. దానియేలు గ్రంథంలో మరొక స్నేహితులను మనం పరిశీలించినప్పుడు 2వ అధ్యాయంలో 17వ వచనంలో మనకి కొంతమంది స్నేహితులు కనపడుతున్నారు. ఎవరు అంటే దానియేలు, అంతేకాకుండా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వీరు ఫ్రెండ్స్ అండి, వీరు కూడా స్నేహితులే. ప్రియులరా, ఈ యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఒకే ప్రాంతం నుంచి, వారు యోధావారే, వారు ఒకే ప్రాంతం నుంచి వచ్చారు, ఒకే ఊరు నుంచి వచ్చారు. వాస్తవానికి వారు ఊరిలో ఉన్నప్పుడు వారు ఫ్రెండ్స్ కాదు. కానీ ఎప్పుడైతే బబులోనికి తేపట్టారో అప్పుడు వీరు ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అయిన వారు ఎలాగున్నారు అంటే దానియేలు ఈ ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. ఆ ఫ్రెండ్స్కి వాల్యూ ఇచ్చినట్టు కనపడుతున్నది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యకును మిషాయేలునకును అజర్యకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని ఎవరు చెప్పాడు? వారిని హెచ్చరించెను. స్నేహితులకు చెప్పాడు. ఎవరు? దానియేలు. వీరు ఎక్కడున్నారు ఇప్పుడంటే బబులోనులో ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు చదవబడినటువంటి మాటల్లో మనం ఏమి చూస్తున్నాం? అనన్య, మిషాయేలు, అజర్యాకు. మనం చెప్పిన వారి పేర్లు ఏంటి? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. అంటే ఇప్పుడు ఈ పేర్లను బబులోను రాజు మార్చేశారు. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు దానియేలు గారికి వచ్చినటువంటి కళల సారాంశాన్ని వీరికి చెప్పి, ఎవరికి? ఫ్రెండ్స్కి చెప్పి, మనతో పాటు మిగతా వారు కూడా నశింపకుండా కోసం ప్రార్థన చేద్దాము అన్నాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ కనుక మీరు కూడా నశించిపోకుండా ఉండాలి అని ప్రార్థన చేద్దాం అన్నాడు. అంటే ఫ్రెండ్స్ నశించిపోకుండా ఉండుట కొరకు ఆలోచించేవాడు స్నేహితుడు. కాబట్టి ఇప్పుడు దానియేలు ఫ్రెండ్స్ యొక్క యోగక్షేమాల గురించి ఆలోచన చేశాడు. ప్రియులరా, అంతేకాదు, ఈ ఫ్రెండ్స్ గురించి ఆయన ఏమి చేశాడు అని అంటే అదే 2వ అధ్యాయం 49వ వచనంలో ఈ యొక్క ఫ్రెండ్స్ గురించి రాజుగారితో మాట్లాడాడు. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకును అబేద్నెగోలను వీరిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించిన దేవునికి స్తోత్రం. వీళ్ళ పరిస్థితి ఏమిటి? దేవుని తప్ప మేము రాళ్ళకి రప్పలకి పూజించమన్నారు వాళ్ళు. ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. అలాంటి వారిని రాజు ఏం చేయాలి? మరి ఏం చేశాడు? మనం చూసాం కదా. ఏం చేశాడు? అగ్నిగుండంలో పారేశాడు. కానీ దానియేలు తన స్నేహితులకు గొప్ప తీసుకురావటానికి, తన స్నేహితులను అందలంపై కూర్చోబెట్టడానికి రాజుతో మాట్లాడాడు. రాజుతో మాట్లాడి బబులోను దేశము పైన విచారణకర్తలుగా తన ఫ్రెండ్స్ నియమించడానికి ప్రయత్నం చేశాడు. మరి నీ స్నేహితుడు అలా చేస్తున్నాడా? నిన్ను హెచ్చించడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నాడా? నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఏమన్నా ప్రయోగాలు చేశాడా? నువ్వు పరీక్షల కొరకు సిద్ధపడుతుంటే నీ పరీక్షల్లో నిన్ను ప్రోత్సహించాడా నీ స్నేహితుడు? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చాడా నీ స్నేహితుడు? మరి కొందరైతే ఏం చేస్తారంటే, అమ్మో నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్తే మా అమ్మ నాన్న ఊరుకోరేమో. ఎందుకు? వాళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు కదా, నేను ఎక్కువగా ఉన్నాను. వాడు నా క్లాస్మేట్, కరెక్టే.
వాడు 10th ఇంటర్ డిగ్రీ నేను కలిపి చదువుకున్నాం. ఇప్పుడు వాడు ఇబ్బందులు ఉన్నాడు, మేమిద్దరం ఒకే ఊర్లో ఉన్నాం. మా కులం వేరు, వాడి కులం వేరు. కాబట్టి ఒకవేళ నేను వెళితే మా తల్లిదండ్రులు ఏమన్నా అనుకుంటారేమో, మా కులం వాళ్ళందరూ ఏమన్నా అనుకుంటారేమో అని ఆలోచించేవాడు స్నేహితుడు కాదు. మరి అలాగ ఆలోచించినట్లయితే యోనాతాను వెళ్ళేవాడా? అయ్యో నేను రాజుని కొడుకునే, మా నాన్నగారు రాజే, నన్ను ఏమన్నా అనుకుంటారేమో, మా నాన్న ఏమన్నా శిక్షిస్తాడేమో అని అనుకుంటే దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పేవాడండి? నీ మీద ఆపద వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుందని చెప్పేవాడా? ప్రియులారా గమనించండి. అంటే ఇప్పుడు స్నేహితులు చూసాం మనం, యోనాతాను, దావీదు, యోబు, ఎలీఫజు, బిల్తాజు, జోఫరు స్నేహితులు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు స్నేహితులు. వారి మధ్య ఉన్న స్నేహం ఎలాగున్నది, వారి స్నేహ బాంధవ్యం ఎలాగున్నది ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న స్నేహం ఎలాగున్నది? మోషేను కూడా దేవుడు స్నేహితుడిగానే చూశాడట. నిర్గమకాండ 20:11 ఆ మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏమనంటే మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా. ఎలాగండి? మనుష్యుడు స్నేహితునితో స్నేహితుడితో మనుషులు ఎలా మాట్లాడతారండి? తనకున్నటువంటి బాధలు, కష్టాలు ఎవరికి చెప్పుకోలేని వారు కేవలం ఫ్రెండ్స్కే చెప్తారు, స్నేహితులకే చెప్తారు తన బాధలు. భార్యకు చెప్పలేని బాధలు ఫ్రెండ్కి చెప్తాడు భర్త. తల్లిదండ్రులకు చెప్పలేని బాధలు ఫ్రెండ్స్కి చెప్తారు. అలాగూ దేవుడు మోషేతో అలాగున్నాడట. ఎలాగున్నాడట చూడండి. నిర్గమకాండ 33:11 ఆ మాటలు మనం చూడగలుగుతాం. మనుష్యుడట తన స్నేహితుతో ఎలాగూ మాట్లాడాడో దేవుడు కూడా మోషేతో అలాగే ముఖాముఖిగా మాట్లాడేను అని రాయబడి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. అంటే దేవుడు మోషేకు ఎంత వాల్యూ ఇచ్చాడండి? స్నేహితుడు ఎంత వాల్యూ ఇచ్చాడు ప్రియులారా. అంటే ఆ స్నేహితునితో ఎలా అలా మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో కూడా దేవుడు అలాగే మాట్లాడినట్లుగా మనము యాకోబు పత్రిక 2:23 చూడగలుగుతాం. అబ్రహామునకంట దేవుడు స్నేహితుడని పేరట. అంటే ఇప్పుడు అబ్రహాముకు దేవుడు స్నేహితుడిగా ఉన్నాడు. అంటే అంత స్నేహపూర్వకమైన వాతావరణంలో వారున్నారు. మరి ఇలాంటి స్నేహితులు, ఇలాంటి స్నేహము ఈ లోకంలో ఉందా? ఈ స్నేహితుల దినోత్సవం రోజున ఎవరైతే నా ఫ్రెండ్ వాడు, ఎవరైతే ఆమె నా ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నారో వారు ఈ స్నేహ బాంధవ్యాన్ని గురించి ఆలోచన చేయాలి. నీ స్నేహితులు ఎలాగున్నారు, నీవెవరితో స్నేహం చేస్తున్నావు, అసలు స్నేహితులకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? సామెతల గ్రంథం 17:17 స్నేహితుడికి ఉండవలసిన మొదటి లక్షణం కనపడుతూ ఉన్నది. నీ స్నేహితుడికి ఈ లక్షణం ఉన్నదో లేదో పరిశీలన చేసుకో. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. ఎవరికి? స్నేహితుడికి. ఎలాగుంటాడంట? సహోదరుడిగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు ఆపదలు ఉన్నా, కష్టాలున్నా, నువ్వు అప్పుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, నువ్వు రోగాలతో ఉన్నా, నువ్వు వేదనలో ఉన్నా, నిజమైన స్నేహితుడు నిన్ను విడిచిపెట్టడు. మరి నీ స్నేహితుడు ఎలాగున్నాడో లేదో ఆలోచన చేసుకో. మొదటి లక్షణం, స్నేహితుడికి ఉండాల్సిన మొదటి లక్షణం, ఎలాంటి కష్టాల్లో ఉన్న, ఇబ్బందులున్న, ఇరుకులున్న స్నేహితుడిని వదిలిపెట్టకుండా ఉండకూడదు. రెండవది యోహాను సువార్త 15:13 నీ స్నేహితుడు ఎలాగుండాలో రెండవ లక్షణాన్ని చూద్దాం. చూడండి, రెండవ లక్షణం చూడండి ఒకసారి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు. అంటే స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు నిజమైన స్నేహితుడు.
రెండవ లక్షణం. మూడవ లక్షణం ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో చూసినప్పుడు మూడవ లక్షణం మనకు కనపడుతూ ఉన్నది. స్నేహితుడు అనేవాడు విడిచిపెట్టక తోడుగా ఉండాలట. చూడండి, అనేకమైనటువంటి ఆ యొక్క సినిమాల్లో లేదా సీరియల్స్లో ఈ స్నేహితుల గురించి అనేకమైనటువంటి పాత్రలను సృష్టిస్తూ ఉంటారు. అయితే లోకరీతిగా నిజంగా అలాగుంటున్నారా స్నేహితులు అని మనం ఆలోచిస్తే స్నేహితులు అనేవారు ఎలాగుండాలో మనకి కనపడుతూ ఉన్నది. 9-10 వచనాల్లో ఏమనంటే స్నేహితుడు అనేవాడు తోడుగా ఉండాలట. ఇది మూడవ లక్షణం. 4వ లక్షణం సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనంలో 4వ లక్షణాన్ని మనం చూద్దాం. చదవండి. 27వ అధ్యాయం 9వ వచనం సామెతల గ్రంథం. చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. చెలికాడు అంటే స్నేహితుడు. చెలికాని హృదయములో నుండి వచ్చే మధురమైన మాటలు మనిషిని సంతోషపడతాయి. బాధల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి, ఎందుకురా బాధపడతావు, నేనున్నాను కదా, నీకేమైంది, నేనున్నానుగా, నీ ఇంటిలో ఈ సమస్య ఉందా, నేనున్నా, నీకెందుకు, ధైర్యంగా ఉండు, ఈ కష్టం నేను తీరుస్తా అని ఎవరైతే అభయం ఇచ్చి మాట్లాడతారో ఆ మాటలను బట్టి స్నేహితులకు సంతోషము కలుగుతుంది. అదే 27వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూసినప్పుడు ఎవరైతే మేలు కోరిన స్నేహితుడు గాయమును చేయును. మనం అనుకుంటాం గాయం చేస్తే ఇదేం ఫ్రెండ్రా బాబు, ఇలా గాయం చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అంటే, ఉదాహరణకి ఒరేయ్ నువ్వు తాగావంటే నీ లివర్ పాడైపోద్ది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, వీడు నిజంగా ఫ్రెండేనా, నన్ను తాగొద్దంటున్నాడు, ఎందుకు తాగొద్దంటున్నాడు, నువ్వు తాగి లివర్ పాడైపోయి చచ్చిపోతావని, నీ కుటుంబం అంతా ఇబ్బంది పడద్దని నీ ఫ్రెండ్ నీకు చెప్తున్నాడు, నువ్వు వినడం లేదు. ఎవరైతే నిన్ను గద్దిస్తారో వారు నిజమైన స్నేహితుడు. ఒరే తాగు ఏం పర్వాలేదు, తిరుగు ఏం పర్వాలేదు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు ఏం పర్వాలేదు అనేవాడు నిజమైన స్నేహితుడు కాదు. ప్రియులరా, ఆలోచన వచ్చేయండి. ఇది 4వ లక్షణం. 5వ లక్షణం, 5 లక్షణాలు మనము చూసుకున్నాం ప్రియులరా. కాబట్టి ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసులారా, యోబు గారు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. వారు ఎంత నిందించినా ఎంత దూషించినా ప్రార్థన చేశారు. అటు రీతిగా మనము కూడా ఎందుకు చేయకూడదు? చదవండి, తీసారా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చాలండి. అంటే ఇప్పుడు మీరు ఈ దుష్టులతో, ఈ దుర్జనులతో, ఈ తుంటరులతో, ఈ అల్లరి పాటలతో ఆటలతో ఉండేవారితో, త్రాగుబోతులతో, వ్యభిచారులతో మీరు స్నేహం చేస్తే ఏం జరుగుద్ది? వారు 6 నెలల సహవాసం చేస్తే వారే వీరు. ఇదేంటే మనదాకా బాగానే ఉండేది కదా, నీతిగా బతికింది, ఏంటి ఇంతలో నిలగైపోయింది? ఎంత దారుణాలు జరుగుతున్నాయో చూస్తున్నాం టీవీల్లో, పత్రికల్లో, ఎక్కువైపోయి. 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు భర్తలను భార్యలు చంపిన కేసులు అధికంగా వచ్చినాయి. ఎందుకని? దుష్ట సాంగత్యమో మంచి నడవడిక. ఏమిటోనండి, ఆమె చాలా నీతిగా బతికింది, ఇంత పిచ్చి పని చేసింది అంటారు. ఎందుకు చేసింది? ఆమె ఎవరితో సహవాసం చేసింది, ఎవరితో స్నేహం చేసింది? వ్యభిచారులతో చేసింది. ఏమైంది ఇప్పుడు? దానికి అలవాటు పడి భర్త అడ్డొస్తున్నాడని చంపేసింది. మరొక ఆమె ఏం చేసింది తెలుసా? పెళ్ళైన తర్వాత భర్తను తీసుకెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ అని తీసుకెళ్ళి ఆ లోయలో గెంటేసింది భర్తనే. ఎందుకు గెంటేసింది అనే దాని ప్రశ్నార్థంగా మారిపోయింది. ప్రియులరా, ఆలోచన వచ్చేయండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తున్నది, మీరు మంచి స్నేహితులుగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నట్లయితే, మంచి స్నేహితులుగా మీరు నడవాలి అనుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి 25 వచనాల్లో చెప్పబడుతున్నది ఏమిటో తెలుసా? మీరు మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగాలి.
ప్రియులరా ఆలోచన చేయండి. మీ ఆత్మీయ జీవితం ఎదగాలి. దేవుని సన్నిధికి వచ్చేవారు ఏదో ఏదాలాపంగా మొక్కుబడిగా కాదు, హృదయపూర్వకంగా రావాలి, హృదయం శుద్ధితో ఉండాలి. అట్టి రీతిగా మీరు కొనసాగుతూ మీ స్నేహితుల పట్ల మీరు ఎలాగున్నారో తెలుసుకుని, ఎలాంటి వారితో స్నేహం చేయాలో మీరు గ్రహించుకుని, మీ స్నేహాన్ని కొనసాగిస్తూ మీ స్నేహ బాంధవ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ, స్నేహాన్ని ఎదుగుదల చేసుకుంటూ, సమాజ నిర్మాణానికి పాటుపడుతూ దేవుడు మీకు అనుగ్రహించే దీవెనలకు ఆశీర్వాదాలకు పాత్రులుగా మిగలాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.